అందరికీ నమస్కారం. సాక్షి టీవీ వారి స్పెషల్ ఇమ్మిగ్రేషన్ టాక్ షో విత్ అటర్నీకి స్వాగతం. నేను మీ హోస్ట్ ప్రీతిమల్ బాగల్. ఫ్యామిలీ బేస్డ్ ఇమ్మిగ్రేషన్ అనేది చాలా మంది ఫ్యామిలీస్ కి యుఎస్ లో కలిసి ఉండడానికి ముఖ్యమైన పాత్వే. స్పౌస్, పేరెంట్స్, చిల్డ్రన్, స్పాన్సర్షిప్ నుండి ఫియాన్సీ వీసాస్, డిపెండెంట్ వీసాస్, ఎస్ఐజేఎస్ లాంటి స్పెషల్ కేటగిరీస్ వరకు ప్రాసెస్ చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. ఈ రోజు మనతో ఒక ఎక్స్పీరియన్స్డ్ ఇమిగ్రేషన్ అటర్నీ ఉన్నారు. ఫ్యామిలీ స్పాన్సర్షిప్, కామన్ ఛాలెంజెస్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ప్రాక్టికల్ గైడెన్స్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. మిస్ సాయి మిత్రా రెడ్డి, మా షోకి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ లో అవైలబుల్ ఉన్న మెయిన్ పాత్వేస్ ఏంటి? ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ అంటే బేసిక్లీ ఫ్యామిలీ మెంబర్స్ ని స్పాన్సర్ చేయడం. సో మెయిన్ పాత్వేస్ అవైలబుల్ ఉండే పాత్వేస్ ఇప్పుడు మీరు యుఎస్ సిటిజన్ అయినా, గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా, మీరు మీ స్పౌస్, మీ చైల్డ్ రిగార్డ్లెస్ ఆఫ్ వాళ్ళు మైనరా కాదా ఆర్ వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళైందా లేదా అనేది కాకుండా ఎనీ చిల్డ్రన్, స్పౌస్, మీ పేరెంట్స్ అండ్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఓన్లీ యుఎస్ సిటిజన్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇమ్మీడియట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ని స్పాన్సర్ చేయొచ్చు. సో ఈ మెయిన్ కేటగిరీస్ లో యుఎస్ సిటిజన్స్ అయినా, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయినా స్పాన్సర్ చేయొచ్చు. సో ఎవరు ఫ్యామిలీ మెంబర్ ని ఇప్పుడు ఓన్లీ ఇమ్మీడియట్ అన్నారు కదా, సో కాస్త విస్తరించి చెప్తారా? ఎవరు స్పాన్సర్ చేయగలరు, ఎవరు చేయలేరు అనేది? షూర్. సో ఓన్లీ యుఎస్ సిటిజన్స్ ఆర్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అండ్ ఒక్కొక్క టైప్ ఆఫ్ రిలేషన్షిప్ కి ఒక్కొక్క కేటగిరీ ఉంటుంది అండ్ వెయిట్ టైమ్స్ కూడా మారుతాయి. ఇప్పుడు యుఎస్ సిటిజన్స్ అంటే స్పాన్సర్ చేయడం మీరు ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్లూడింగ్ మీ చిల్డ్రన్, మీ పేరెంట్స్, మీ స్పౌస్ అండ్ మీ ఇమ్మీడియట్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ని స్పాన్సర్ చేయడం అవుతుంది. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయితే ఓన్లీ మీ పేరెంట్స్, మీ చిల్డ్రన్ అండ్ మీ స్పౌస్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ని స్పాన్సర్ చేయనవదు. సో ఈచ్ కేటగిరీకి డిఫరెంట్ వెయిట్ టైమ్స్ కూడా ఉంటుంది. యుఎస్ సిటిజన్స్ కి షార్టర్ వెయిట్ టైమ్స్ ఉంటాయి, వాళ్ళు స్పాన్సర్ చేస్తే. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఆర్ సబ్జెక్ట్ టు లాంగర్ వెయిట్ టైమ్స్ అన్ఫార్చునేట్లీ. ఓకే, ఓకే. సో యుఎస్ సిటిజన్ స్పాన్సర్ కి, గ్రీన్ కార్డ్ హోల్డర్ స్పాన్సర్ కి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటి చెప్పగలరు? మేజర్ డిఫరెన్స్ వుడ్ బి ద వెయిట్ టైమ్. ఇప్పుడు యుఎస్ సిటిజన్స్ స్పాన్సర్ చేస్తే యుఎస్ సిటిజన్స్ వాళ్ళ రిలేటివ్స్ అనే వాళ్ళు ఇమ్మీడియట్ రిలేటివ్స్ అని కేటగరైజ్ చేస్తారు యుఎస్సిఐఎస్. ఇమ్మీడియట్ రిలేటివ్స్ అంటే యు ఆర్ రిలేటెడ్ టు యుఎస్ సిటిజన్ అండ్ ఏం వెయిట్ టైం లేదు. సో ప్రయారిటీ డేట్, బ్యాక్లాగ్, కంట్రీ కోటా అవన్నీ ఏం చూడకుండా ఇమ్మీడియట్ గా మీకు అవైలబిలిటీ ఉంటుంది మీ గ్రీన్ కార్డ్ కి. సో మీరు ఇక్కడ రావడానికన్నా లేకపోతే ఆల్రెడీ మీరు ఇక్కడ ఉన్నారంటే గ్రీన్ కార్డ్ కి అడ్జస్ట్ అవ్వడానికి మీకు ఇమ్మీడియట్ అవైలబిలిటీ ఉంది ఇఫ్ మీ స్పాన్సర్ చేసే రిలేటివ్ యుఎస్ సిటిజన్. అది మెయిన్ డిఫరెన్స్. గ్రీన్ కార్డ్ హోల్డర్ అయితే యు ఆర్ సబ్జెక్ట్ టు బ్యాక్లాగ్స్. సో బులెటిన్ బోర్డ్ చూసి వీసా అవైలబిలిటీ ఉందా లేదా, ప్రయారిటీ డేట్ ఏంటి అనేది చూసి ఆ బ్యాక్లాగ్స్ కి సబ్జెక్ట్ కి యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వన్స్ యువర్ ప్రయారిటీ డేట్ ఇస్ కరెంట్ అప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డర్ వాళ్ళ రిలేటివ్ అడ్జస్ట్ అవ్వచ్చు గ్రీన్ కార్డ్ కి వాళ్ళు కూడా. ఓకే, ఓకే. సో సిటిజన్ స్పాన్సర్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి గ్రీన్ కార్డ్ హోల్డర్ స్పాన్సర్ చేయడానికి. డెఫినెట్లీ, యా. సో ఆల్రెడీ యుఎస్ లో ఉన్న ఫ్యామిలీ మెంబర్ ని స్పాన్సర్ చేయడం మరియు ఇండియాలో ఉన్న ఫ్యామిలీ మెంబర్ ని స్పాన్సర్ చేయడం మధ్య ప్రాసెస్ ఎలా డిఫరెంట్ గా ఉంటుంది? సో యుఎస్ లో ఆల్రెడీ మీ ఫ్యామిలీ మెంబర్ ఉంటే ప్రాసెస్ కొంచెం సింప్లిఫై అవుతుంది అండ్ షార్టర్ వెయిట్ టైమ్స్ ఉంటాయి జనరల్లీ. కొన్ని కేసెస్ లో లాంగ్ టైం తీసుకోవచ్చు బట్ మోస్ట్లీ జనరల్ కేసెస్ లో ఇట్స్ షార్టర్ వెయిట్ టైం. సో ఆల్రెడీ యుఎస్ లో ఉండే వాళ్ళకి యుఎస్ లో ఉండే వాళ్ళకి 2 ఫార్మ్స్ మనం కాన్కరెంట్ గా యుఎస్సిఐఎస్ తో ఫైల్ చేయొచ్చు. ఒకటి I-130. అదేంటంటే మీకు మీ స్పాన్సరింగ్ రిలేటివ్ కి ఏంటి రిలేషన్షిప్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్పౌస్ ని స్పాన్సర్ చేస్తున్నారంటే ఐఎమ్ యుఎస్ సిటిజన్, ఐ వాంట్ స్పాన్సర్ మై స్పౌస్. సో అలాంటి ప్రూఫ్స్ చూపించాలి దట్ దిస్ ఇస్ మై స్పౌస్, లీగలీ మ్యారీడ్ స్పౌస్. సో I-130 ఫార్మ్ తో ఆ రిలేషన్షిప్ జెన్యున్ ఉంది, ఈదర్ స్పౌస్, పేరెంట్, చైల్డ్ అలా అని యుఎస్సిఐఎస్ ఒప్పుకోవాలి. దాని తర్వాత I-485 ఫార్మ్ ఫైల్ చేయాలి. సో అదొచ్చేసి అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ టు పర్మనెంట్ రెసిడెన్సీ. సో ఈ 2 స్టెప్స్ అనేవి ఆల్రెడీ ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్ ఉంటే ఒకేసారి యుఎస్సిఐఎస్ తో ఫైల్ చేయొచ్చు. సో వాళ్ళు 1 by 1 డిసైడ్ చేయకుండా 2 ఒకటేసారి డిసైడ్ చేసి గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ టైం అనేది ఎక్స్పెడైట్ అవుతుంది, ఫాస్టర్ గా అయిపోతుంది.
బట్ మీ ఫ్యామిలీ మెంబర్ కంట్రీ బయట ఉన్నారనుకోండి, మీరు యూఎస్ సిటిజన్ ఆర్ గ్రీన్ కార్డ్ హోల్డర్, యూఎస్‌లో ఉండి మీ ఫ్యామిలీ మెంబర్ మేబీ ఇండియాలో ఉన్నారంటే, దెన్ ఈ ప్రాసెస్ 2 స్టెప్స్ అవుతుంది. సో, ప్రాసెస్ లాంగర్ అవుతుంది. ఫస్ట్ మీరు యూఎస్‌సిఐఎస్‌కి పెటిషన్ చేయాలి. I-130 ఫార్మ్ అనేది. సేయింగ్ వీళ్ళు నా రిలేటివ్. యూఎస్‌సిఐఎస్ అది అప్రూవ్ చేసిన తర్వాత మీ కేస్‌ని నేషనల్ వీసా సెంటర్‌కి పంపించి, వాళ్ళు అప్రోప్రియేట్ కాన్సులేట్ అబ్రాడ్ ఇప్పుడు ఇండియన్ కాన్సులేట్ చెన్నై అయినా, హైదరాబాద్‌కైనా మీ కేస్ పంపించి అక్కడ సెకండ్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. సో, దాని తర్వాత ఇండియాలో ఉండే మీ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు సెపరేట్‌గా ఇండియాలో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి, అది పాస్ అయ్యి వాళ్ళకి వీసాలో స్టాంప్ వస్తుంది. ఆ స్టాంప్‌తో దే కెన్ కమ్ టు ది యునైటెడ్ స్టేట్స్. అండ్ దెన్ యూఎస్‌కొచ్చిన తర్వాత మళ్ళీ I-485 ఫార్మ్ ఫైల్ చేసి అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. సో, ఆ ప్రాసెస్ చాలా లాంగ్ అవుతుంది. ఫ్యామిలీ మెంబర్ బయటుంటే. యాస్ అపోజ్డ్ టు ఓకే. కంట్రీ లోపలుంటే. యాహ్! సో, కాస్త చిన్న చిన్నగా బ్రేక్ చేసి మాట్లాడుకుందాం. సో, షూర్. డెఫినైట్‌లీ. అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అంటే ఏంటి? ఎవరు అప్లై చేయగలరు? అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ అంటే గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ఎసెన్షియలీ. సో, ఓన్లీ కంట్రీ లోపల ఉండేవాళ్ళు, ఆల్రెడీ యూఎస్ బార్డర్స్‌లో ఉండేవాళ్ళు అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్‌కి దే ఆర్ ఎలిజిబుల్. సో, వాళ్ళు ఓకే. నా కరెంట్ స్టేటస్ నుంచి నేనొక పర్మనెంట్ రెసిడెంట్ అవుతా, అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్ అవుతా అని ప్లీజ్ అడ్జస్ట్ మై స్టేటస్ అని యూఎస్‌సిఐఎస్‌తో అడుగుతున్నారు. సో, థట్ ఈస్ ఓకే. అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్. రైట్. హుహు. హుహు. ఓకే. అండ్ యాహ్! ఎవరు ఓకే. ఇక్కడున్న వాళ్ళు బోర్డర్‌లో ఉన్న వాళ్ళు అప్లై చేయగలరు. ఓకే. గాట్ ఇట్. యెస్. యెస్. హుహు. అండ్ కాన్సులర్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? అప్లికెంట్స్ ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలి? షూర్. సో, అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్‌కి ఎలిజిబుల్ కానోళ్ళు, అంటే కంట్రీ లోపల ఆల్రెడీ లేనోళ్ళు కాన్సులర్ ప్రాసెసింగ్ ద్వారా రావాలి. అంటే మీరు కాన్సులేట్ ద్వారా వీసా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి యూఎస్ లోపల రావాలి. సో, వాళ్ళేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటే ఒక ఇంటర్వ్యూ డెఫినైట్‌లీ ఉంటుంది. ఇప్పుడు ఏ వీసాకైనా మీరు కాన్సులేట్ ఇంటర్వ్యూకెళ్ళాలి. సో, అలానే హ్మ్. మీరు మీ ప్రూఫ్స్ అంతా తీసుకొని ఈదర్ ఏమేం డాక్యుమెంట్స్, మీ రిలేషన్‌షిప్ జెన్యూనా కాదా అని ప్రూవ్ చేయడానికి, మీకు ఒక మెడికల్ ఎగ్జామ్ తీసుకోవాలి మీ హోమ్ కంట్రీలో. పోలీస్ క్లియరెన్స్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి. సో, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీరొక్కరే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. మీ స్పౌస్ అయినా, మీ పేరెంట్ అయినా వాళ్ళు రానవసరం లేదు. సో, ఇట్స్ హ్మ్. జస్ట్ ద ఇండివిడ్యువల్ రైట్? సో, వాళ్ళు ఇంటర్వ్యూకెళ్ళి ఆ ఇంటర్వ్యూలో క్వెషన్స్ అడుగుతారు. అది పాస్ అయిన తర్వాత యూఎస్‌కి రావచ్చు. సో, దట్స్ ద కాన్సులర్ ప్రాసెస్. ఆల్రెడీ ఇక్కడ లేనోళ్ళు కాన్సులర్ ప్రాసెసింగ్ ద్వారా యూఎస్‌కి రావాలి. ఓకే. ఓకే. హ్మ్. ఫ్యామిలీ స్పాన్సర్‌షిప్ కేసెస్‌లో పీపుల్ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి? ప్రూఫ్ ప్రాపర్‌గా ప్రొవైడ్ చేయకుండా ఉండడం. సో, కేసెస్ స్ట్రాంగుండాలి. కొన్ని హ్మ్. రిలేషన్‌షిప్స్ ప్రిటీ ఈజీగా ప్రూవ్ జేయొచ్చు. ఇప్పుడు పేరెంట్ చైల్డ్ మధ్య రిలేషన్‌షిప్ ఒక బర్త్ సర్టిఫికేట్‌తో ప్రూవ్ జేయొచ్చు. ఇట్స్ నాట్ థాట్ కాంప్లెక్స్. బట్ ఇప్పుడు స్పౌసెస్ మధ్య జస్ట్ హావింగ్ ఎ మ్యారేజ్ సర్టిఫికేట్ ఈస్ నాట్ ఎనఫ్. ఎస్పెషల్లీ మ్యారేజ్ బేస్ కేసెస్ అనేవి ఈ అడ్మినిస్ట్రేషన్‌లో చాలా స్క్రూటినీ ఫేస్ చేస్తున్నాయి. సో, మీరు హ్మ్. చాలా స్ట్రాంగ్‌గా డాక్యుమెంట్ చేయాలి. మ్యారేజ్ సర్టిఫికేట్ బేర్ మినిమమ్. అంతకు మించి మీరిద్దరు కలిసిన ఫోటోస్, ఫ్యామిలీ మెంబర్స్‌తో ఫోటోస్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరన్నా సపోర్టింగ్ లెటర్స్ ప్రొవైడ్ చేయగలిగితే సేయింగ్ అవును ఇది జెన్యూన్ మ్యారేజ్ వీళ్ళిద్దరు నాకు తెలుసు. అలాంటి సపోర్టింగ్ లెటర్స్. మీ ఇద్దరికీ కలిసి ఒక జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఉందంటే, మీరిద్దరు కలిసి ఉన్నారంటే, ఇద్దరు కలిసి ఒక ఇల్లు కొన్నారంటే, ఆ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్. సో, చాలా స్ట్రాంగ్ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి. సో, హ్మ్. ప్రతి కేస్‌కి ఒక్కొక్క టైప్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ జేయాలి. ఆ డాక్యుమెంటేషన్ ప్రాపర్‌గా ప్రొవైడ్ చేయకుండా జస్ట్ బేర్ మినిమమ్ డాక్యుమెంట్స్ ఇచ్చేసి అస్యూమింగ్ థట్ ఈస్ ఎనఫ్, అది చాలా కామన్‌గా మిస్టేక్ చేస్తారు. ఈవెన్ పేరెంట్స్‌ని స్పాన్సర్ చేస్తే గూడా మీరు హ్మ్. మీ మామ్ అండ్ డాడ్ ఇద్దరిని స్పాన్సర్ చేసేటప్పుడు వాళ్ళిద్దరికీ 2 సెపరేట్ అప్లికేషన్స్ పంపియాలి. సో, ఒక్క ఓకే. అప్లికేషన్‌లో ఇద్దరిని పెట్టేయొచ్చు. అలాగని గూడా మిస్టేక్స్ చూస్తున్నాను. సో, మేక్ ఓకే. ష్యూర్ ఏ కేటగరీకి తగినట్టు మీరు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఫైల్ చేస్తున్నారు. ఓకే. 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 హుహు. సో, కే-1 ఫియాన్సీ వీసా మరియు మ్యారేజ్ బేస్డ్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ మధ్య మెయిన్ డిఫరెన్సెస్ చెప్పగలరు? షూర్. కే-1 ఫియాన్సీ వీసా అనేది పెళ్లి కాకముందర. సో, మీ ఇద్దరికి లీగల్లీ పెళ్లి అవ్వలేదంటే, జస్ట్ ఎంగేజ్‌మెంట్ జరిగిందంటే, దెన్ హ్మ్. ఫియాన్సీ వీసా అప్లై చేస్తారు. ప్రాసెస్ సిమిలరే. ఒకరు ఇక్కడున్నారు, యూఎస్ సిటిజన్ ఆర్ గ్రీన్ కార్డ్ హోల్డర్ అండ్ కంట్రీ బయట మీ ఫియాన్సీ ఉన్నారు.
సో మీ ఫియాన్సేని యుఎస్ లోపల తీసుకురావాలంటే పెళ్లికి ముందర దెన్ K1 ఫియాన్సే వీసా అనేది ఫస్ట్ యుఎస్సిఐఎస్ తో ఒక ఫార్మ్ ఫిల్ చేయాలి. I-129F అనే ఫార్మ్ ఫిల్ చేసి మీ ఇద్దరి మధ్య జెన్యున్ రిలేషన్షిప్ ఉంది అని యుఎస్సిఐఎస్ ఒప్పుకోవాలి. సిమిలర్ టు ద మ్యారేజ్ బేస్డ్ ప్రాసెస్. సో అది యుఎస్సిఐఎస్ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత దెన్ కాన్సులర్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో మీ ఫియాన్సే ఇండియాలో ఆర్ ఏ కంట్రీలో ఉన్నా వాళ్ళు కాన్సులేట్కి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వాళ్ళు ఇక్కడ రావాలి. K1 ఫియాన్సే వీసా గ్రాంట్ అయిన వాళ్ళు యుఎస్ లోపల వచ్చిన తర్వాత విత్ ఇన్ 90 డేస్ మ్యారేజ్ చేసుకోవాలి. సో ఆ 90-day పీరియడ్ లో మీరు లీగలీ మ్యారేజ్ చేసుకోకపోతే దెన్ మీరు ఇక్కడ ఉండలేరు, మీరు తిరిగి వెళ్ళిపోవాలి. సో ఆ 90 ఓకే. డేస్ లో యూ హ్యావ్ టు ప్రామిస్ టు యుఎస్సిఐఎస్ దట్ మీరు లీగలీ ఇక్కడ కోర్ట్ వెడ్డింగ్ రిజిస్టర్ చేసుకుంటారు. సో ఆ లీగల్ ఓకే. మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దెన్ వాళ్ళు ఫియాన్సీగా ఎంటర్ అయిన వాళ్ళు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ప్రాసెస్ లో దే కెన్ అప్లై ఫర్ గ్రీన్ కార్డ్. సో సో దాట్ ఆన్ ఈస్ ద దిస్ K1 నోట్ ఫియాన్సే ప్రాసెస్. యా. ఓకే. ఆన్ దిస్ నోట్ మరి ఫియాన్సే వీసాకి స్పౌస్ స్పాన్సర్‌షిప్ కి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చెప్పగలరా? అంటే మీరు ఒకటైతే ప్రస్తుతానికి చెప్పారు. సో 3 మంత్స్ లోపల వెళ్ళిపోవాలని. సో ఆర్ దేర్ ఎనీథింగ్ ఎల్స్? ఎనీ అదర్స్? ఇట్స్ మెయిన్లీ పీపుల్స్ ప్రిఫరెన్స్. ఇప్పుడు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అంటే కొందరు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత మేబీ యుఎస్ సిటిజన్ ఇక్కడ పని చేస్తున్నారు, వాళ్ళకి వర్క్ రిస్ట్రిక్షన్స్ ఎనీ రిస్ట్రిక్షన్స్ వల్ల వాళ్ళు నెక్స్ట్ 6 months 1 year మళ్ళీ ఇండియాకి ట్రావెల్ చేయలేరేమో. బట్ ఆ 1 year అపార్ట్ ఎందుకు ఉండడం, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ సింపుల్ కోర్ట్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ తర్వాత ఇండియాలో ఒక పెద్ద గ్రాండ్ వెడ్డింగ్ చేసుకోవచ్చు అనే ఆ టైమింగ్ వైస్ కోసం చాలా మంది ఫియాన్సేని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకు కూడా గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి సేఫ్ గా ఇండియాకి వెళ్ళి ఏం ప్రాబ్లం లేకుండా అక్కడ ఎట్ ఎనీ టైం పెళ్లి చేసుకొని మళ్ళీ రావచ్చు. ఇప్పుడు మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తే దెన్ మ్యారేజ్ ఇండియాలో చేసుకొని దెన్ యుఎస్ సిటిజన్ ఇక్కడ తిరిగి వచ్చి లాంగ్ డిస్టెన్స్ మ్యారేజ్ ఎసెన్షియలీ రైట్. ఒకరు ఇక్కడ ఉండి ఆ ప్రాసెస్ కాన్సులర్ ప్రాసెస్ మ్యారేజ్ బేస్ కేసెస్ కి ఇప్పుడైతే 1 to 1.5 years అవుతుంది. సో పెళ్ళైన తర్వాత మీరు సెపరేట్ గా 1 to 1.5 years డిఫరెంట్ కంట్రీస్ లో ఉండాలి. చాలా మంది అది ప్రిఫర్ చేయరు. సో ఫియాన్సే గా ఉన్న తర్వాత ఏం లీగల్ రిలేషన్షిప్ లేదు, జస్ట్ ఒక ఎంగేజ్మెంట్ రైట్ అది చూపియాలి. సో టైమింగ్ వైస్ ఇట్స్ నాట్ నెసెసర్లీ వన్ ఇస్ బెటర్ దెన్ ద అదర్. మీకు ఏది వర్క్ అవుతుందో అది చూస్ చేసుకోండి. ఓకే. అండ్ ఇలాంటి రిలేషన్‌షిప్స్ జెన్యూన్ అని ప్రూవ్ చేయటానికి యుఎస్సిఐఎస్ ఫోటోస్ కాకుండా ఎలాంటి ఎవిడెన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది? సో ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు ఉన్నారంటే కలిసి మీరిద్దరు ఒకే ప్లేస్ లో ఉండాలి, ఒకే ఇంట్లో ఉండాలి. మీరు కలిసి లేరంటే అది చాలా బిగ్ రెడ్ ఫ్లాగ్. సో మీ ఇద్దరికి పెళ్ళైంది లేకపోతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, మోస్ట్లీ ఇక్కడ ఉన్నారంటే మ్యారేజ్ బేస్డ్ అవుట్ వెళ్తున్నారు. K1 ఫియాన్సే అనేది ఓన్లీ ఫర్ పీపుల్ హూ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ రైట్. సో మ్యారేజ్ బేస్ కేసెస్ లో ఇక్కడ ఉండే వాళ్ళకి యూ హ్యావ్ టు షో ఎవిడెన్స్ దట్ యూర్ బోత్ లివింగ్ టుగెదర్. యూ హ్యావ్ టు షో ఎవిడెన్స్ దట్ మీ ఫైనాన్సెస్ ఇంటర్ట్వైన్డ్ ఉన్నాయి. సో మీ ఇద్దరికి కలిసి ఒక జాయింట్ బ్యాంక్ స్టేట్మెంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్, అది ఆ అకౌంట్ మీరు రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నారా. నార్మల్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, ఇప్పుడు మ్యారీడ్ కపుల్స్ ఎలా ఇద్దరు కలిసి రెంట్ పే చేస్తారు, కార్ పేమెంట్స్ పే చేస్తారు. సో అలాగా జెన్యున్లీ మ్యారీడ్ కపుల్స్ ఎలా ఉంటారో అలాగా ఫైనాన్సెస్ మీరు వాడుతున్నారా లేదా అలాంటివి చూపియాలి. ఇంకా ఫోటోస్ అంటే నార్మల్లీ మీ ఇద్దరు ఫొటోస్ కాదు, జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఫ్రెండ్స్ తో అలాంటి ఫొటోస్. యూ కెన్ గెట్ క్రియేటివ్. మీ ఇద్దరికి కలిసి ఒక సోషల్ మీడియా అకౌంట్ ఉందంటే అది అది ఒక ప్రూఫ్ గా పెట్టొచ్చు రైట్. ఎనీథింగ్ దట్ యూర్ పోర్ట్రేయింగ్ టు ద వరల్డ్ దట్ మీరిద్దరు ఒక జెన్యున్ మ్యారీడ్ కపుల్ అని. మీకు చిల్డ్రన్ ఉంటే ఇఫ్ యూ బోత్ హ్యావ్ అ పెట్ టుగెదర్ రైట్, యూ బోత్ అడాప్టెడ్ అ డాగ్ టుగెదర్, సో అలాంటి థింగ్స్ కూడా పెట్టొచ్చు. మీ ఇద్దరికి కలిసి ఇన్సూరెన్స్ ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఒకే ప్లాన్, కార్ ఇన్సూరెన్స్ షేర్ చేస్తున్నారు, ఎనీథింగ్ యూ కెన్ బీ యాజ్ క్రియేటివ్ అండ్ put forth any amount of documentation, but documentation అయితే స్ట్రాంగ్ ఉండాలి. ఓన్లీ ఫ్యూ ఫోటోస్ అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్ నాట్ ఎనఫ్. రెడ్ ఫ్లాగ్స్ గురించి ఇందాక అనుకున్నాం కదా! సో ఒక హౌస్ హోల్డ్‌లో ఉండకపోతే బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ అని. అండ్ అది కాకుండా ఇంకా ఏమేమి చెప్పగలరు రెడ్ ఫ్లాగ్స్ అని? షూర్. సో కలిసి ఉండకపోవడం అదొకటి. మీరు మీ ఇద్దరికి చాలా రోజులు పరిచయం లేకపోవడం. ఇప్పుడు యూఎస్ లో నార్మల్లీ చాలా రోజులు తెలుసుకొని కలిసి ఉండి అలా ఫ్యామిలీస్ ని కలిసి అలా చాలా ప్రూఫ్ ఉంటుంది. లెంగ్త్ ఆఫ్ ద రిలేషన్షిప్ లాంగ్ ఉంటుంది. బట్ మన ఇండియన్ మ్యారేజెస్ లో చాలా సిచ్యువేషన్స్ లో అరేంజ్ మ్యారేజ్ లో పర్హాప్స్ ఒకరు
ఒక్కసారే కలిసి దాని తర్వాత పెళ్లయిపోతుంది. రైట్? మేబీ జస్ట్ ఎంగేజ్‌మెంట్ అయి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇన్ పర్సన్ ఎప్పుడు కలవలేదు. సో, యూఎస్‌సీఐఎస్ కుడ్ కన్సిడర్ థాట్ ఎ రెడ్ ఫ్లాగ్. బట్ అలాంటి కేసెస్‌లో మనం ఇంకా డాక్యుమెంట్ చేయాలి. సేయింగ్ నో ఇది జెన్యూనే. ఇది ట్రెడిషనల్లీ ఒక అరేంజ్ మ్యారేజ్ కాబట్టి నేను ఒక్కసారే కలిసాను. బట్ మా ఫ్యామిలీస్ అందరూ మల్టిపుల్ టైమ్స్ కలిసారు. చూడండి వాళ్ళు మొన్ననే వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్లారు అని అలాంటి డిఫరెంట్ ప్రూఫ్స్ కూడా పెట్టొచ్చు. సో, లెంగ్త్ ఆఫ్ ద రిలేషన్‌షిప్ could be a red flag, but it can be addressed. మీ ఇద్దరికి if you just go to the interview and you're not able to answer basic questions, right, about each other. So ఇంటర్వ్యూ గురించి మనం మోర్ ఇన్ డెప్త్ మాట్లాడదాం. బట్ ఇంటర్వ్యూలో బేసిక్ క్వెషన్స్ కూడా మీరు ఆన్సర్ చేయలేకపోతే దెన్ దాట్స్ అ రియలీ బిగ్ రెడ్ ఫ్లాగ్. డాక్యుమెంటేషన్ జనరల్లీ కొంచెం వీక్‌గా ఉంటాయి. మీరిద్దరు కలిసున్నారు ఓకే. బట్ మీ ఇద్దరికి సెపరేట్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సెపరేట్ కార్ ఇన్స్యూరెన్స్ ఉంది. సెపరేట్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంది. అన్నీ సెపరేట్‌గా చేస్తున్నారు. సో వై అనేది ఒక క్వెషన్ రైజ్ అవుతుంది. లాట్ ఆఫ్ మ్యారీడ్ కపుల్స్ డోంట్ డూ దట్. మీ టాక్స్ ఫైలింగ్స్ మీరు సెపరేట్‌గా ఫైల్ చేస్తే ఇన్‌స్టెడ్ ఆఫ్ జాయింట్‌లీ యాస్ ఎ మ్యారీడ్ కపుల్ అది కూడా ఒక రెడ్ ఫ్లాగ్ ఉంటుంది. సో లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ క్యాన్ బి రెడ్ ఫ్లాగ్స్. బట్ ఆల్ ఆఫ్ దెమ్ క్యాన్ బి అడ్రెస్డ్. ఒక్కొక్క రీజన్ ఉండొచ్చు. సో Yeah. ఇందాక మనము మ్యారేజ్ బేస్డ్ ఫియాన్సే కార్డ్స్ వీసాస్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో మ్యారేజ్ బేస్డ్ గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూకి కపుల్స్ కలిసి వెళ్లాల్సి ఉంటుందా? ఇస్ ఇట్ ఎ కంపల్షన్? అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? డెఫినెట్‌లీ. ఇద్దరు వెళ్ళాలి. ఇక్కడ యూఎస్‌సీఐఎస్‌తో మ్యారేజ్ బేస్డ్ ఇంటర్వ్యూ ఉందంటే ఇద్దరు వెళ్ళాలి. ఒక్కరు వెళ్తే అస్సలు ఒప్పుకోరు. కేస్ మోస్ట్‌లీ డినై అవుతుంది. అండ్ ప్రిపరేషన్ అనేది యూ క్యాన్ సెర్చ్ ఆన్‌లైన్ జనరల్లీ ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు అని. ఇఫ్ యూ హావ్ ఎన్ అటార్నీ మీ కేస్ ప్రిపేర్ చేసి ఫైల్ చేసిన అటార్నీ కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేయొచ్చు. సో నేను చాలా మ్యారేజ్ బేస్డ్ కేసెస్ చేస్తున్నా. అండ్ చాలా యూఎస్‌సీఐఎస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉన్నా. సో ఎలాంటి క్వెషన్స్ అడుగుతారని నాకు బాగా తెలుసు. సో నా క్లయింట్స్ నార్మల్లీ ఒక మాక్ ఇంటర్వ్యూ లా కండక్ట్ చేస్తా. సేయింగ్ ఓకే దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. సో దే ఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్. రైట్? ఫస్ట్ ఇలా ఉంటుంది. మీరు ఇక్కడ కూర్చోవాలి. ఇలాంటి క్వెషన్స్ అడుగుతారు. ప్రిపేర్ చేయొచ్చు. మెయిన్‌లీ వాళ్ళు మీరిద్దరు ఎలా కలిసారు? ఎప్పుడు ఈ రిలేషన్‌షిప్ రొమాంటిక్ అయింది? ఆర్ వెన్ డిడ్ ఇట్ గో ఇంటూ సంథింగ్ వేర్ యూ థాట్ ఆఫ్ మ్యారీయింగ్ ఈచ్ అదర్? Yes. పెళ్లి గురించి చెప్పండి. హూ కేమ్ టు ద వెడ్డింగ్? వేర్ డిడ్ ద వెడ్డింగ్ హ్యాపెన్? ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి? ఈ మధ్య యూఎస్‌సీఐఎస్ ఆఫీసర్స్ ఎస్పెషల్లీ ఎన్ని ఇండియన్ కేసెస్ చూస్తున్నారంటే, వాళ్ళకి ఇండియన్ వెడ్డింగ్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో నార్మల్లీ ఓహ్! హౌ వాస్ ద వెడ్డింగ్ కాకుండా ఐ హావ్ హాడ్ ఆఫీసర్స్ స్పెసిఫిక్‌లీ ఆస్క్ ఓహ్! ఇండియన్ వెడ్డింగ్స్‌లో మల్టిపుల్ ఈవెంట్స్ ఉంటాయి గదా! సో మీకు డిడ్ యూ హావ్ ద మెహందీ? డిడ్ యూ హావ్ ద హల్దీ? అని స్పెసిఫిక్‌లీ ఫంక్షన్స్ గురించి కూడా అడుగుతున్నారు. బికాస్ ద నాలెడ్జ్ ఇస్ నౌ దేర్. సో దే విల్ ఆస్క్ ఓహ్! యూజువల్లీ ఇండియన్స్ హావ్ సచ్ ఎ బిగ్ వెడ్డింగ్. మీ వెడ్డింగ్‌కి ఓన్లీ 5, 10 పీపుల్ వచ్చారు అదేంటి అనేసి. సో వెడ్డింగ్ గురించి స్పెసిఫిక్‌లీ క్వెషన్స్ అడుగుతారు. హావ్ యూ మెట్ ఈచ్ అదర్స్ ఫ్యామిలీ? వై ఆర్ వై నాట్? అలాంటి క్వెషన్స్ అడుగుతారు. మీరు ఈ క్వెషన్స్ అన్ని ప్రాపర్‌గా ఆన్సర్ చేయలేదంటే దే కుడ్ గివ్ యూ అ సెకండ్ ఇంటర్వ్యూ యాస్ వెల్. ఆ సెకండ్ ఇంటర్వ్యూలో మోర్ డీటెయిల్డ్‌గా క్వెషన్స్ అడుగుతారు. స్పెసిఫిక్‌లీ మీ స్పౌస్‌కి ఎలాంటి ఫుడ్ ఇష్టం? వాళ్ళ ఫేవరెట్ కలర్ ఏంటి? మీ అపార్ట్‌మెంట్ ఎలా ఉంటుంది? ఎన్ని విండోస్ ఉన్నాయి? ఏ కార్ డ్రైవ్ చేస్తారు మీ స్పౌస్? వాట్ డస్ యువర్ స్పౌస్ డూ ఫర్ వర్క్? వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? అలాంటి మోర్ డీటెయిల్డ్ క్వెషన్స్ కూడా అడగొచ్చు. బట్ ఫస్ట్ ఇంటర్వ్యూలో వెరీ జనరల్ క్వెషన్స్. ఎలా కలిసారు? పెళ్లెలా అయింది? ఎక్కడైంది? అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తెలుసా? అలాగా. ఓకే. సో ఇప్పుడు క్వెషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. మరి యూఎస్‌సీఐఎస్ ఆఫీసర్స్ ఇద్దరిని కలిపి టుగెదర్ క్వెషన్స్ అడుగుతారా? వాళ్ళ గురించి తెలుసుకోవడానికి కరెక్ట్‌గా చెప్తున్నారా లేదా అని సెపరేట్‌గా ఇద్దరిని ఒకటే క్వెషన్స్ ఏస్తారా? ఫస్ట్ ఇంటర్వ్యూలో 99% ఆఫ్ ద టైమ్ కలిసి అడుగుతారు. కలిపే. ఇది హై స్క్రూటినీ ఉండదు. వాళ్ళు మోస్ట్‌లీ మీ డాక్యుమెంటేషన్ అంతా చూసి ఎనీ రెడ్ ఫ్లాగ్స్ ఉంటే దాని గురించి డైరెక్ట్‌గా అడుగుతారు. లేకపోతే స్ట్రాంగ్ డాక్యుమెంటేషన్ ఉండే కేస్ అయితే బేసిక్ క్వెషన్స్ అడిగి ఇంకా అప్రూవ్ చేస్తారు. సో మోస్ట్‌లీ ఫస్ట్ ఇంటర్వ్యూకి ఇద్దరు కలిపి ఒకే రూమ్‌లో ఒకేసారి క్వెషన్స్ అడుగుతారు. సెకండ్ ఇంటర్వ్యూ గాని షెడ్యూల్ అయితే దట్ మీన్స్ ఆఫీసర్ అంత నమ్మట్లేదు. కొంచెం స్క్రూటినీ ఎక్కువ అప్లై చేస్తారని అప్పుడు సెపరేట్ చేస్తారు. ఫస్ట్ ఒక స్పౌస్‌ని, సెకండ్ ఇంకొక స్పౌస్‌ని. అదే సేమ్ క్వెషన్స్ అడిగి మీరన్నట్టు ఆన్సర్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అని టెస్ట్ చేస్తారు. యాహ్! సో జాయింట్ డాక్యుమెంట్స్ అండ్ ఎవిడెన్స్ గురించి ఐ థింక్ మనం మాట్లాడేసుకున్నాము. సో యాహ్! ఇంకా ఏమన్నా యాడ్ చేస్తారా దాని గురించి? జస్ట్ దట్ మ్యారేజ్ బేస్డ్ కేసెస్ అనేవి ఈ అడ్మినిస్ట్రేషన్‌లో దే ఆర్ బీయింగ్ హైలీ స్క్రూటనైజ్డ్. సో
బేర్ మినిమమ్ డాక్యుమెంటేషన్ సరిపోదు. మీకెంత హ్మ్. అడిషనల్ డాక్యుమెంటేషన్ ఉంటే అంత మంచిది. మీకేమన్నా ఇష్యూస్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరిద్దరు వేరే వేరే స్టేట్స్‌లో ఉన్నారు. సమ్ కేసెస్‌లో స్పౌసెస్ వాలిడ్ జెన్యూన్ రీజన్స్ కోసం వేరే స్టేట్స్‌లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఇమిగ్రెంట్ H-1B మీద ఉన్నారు. వాళ్ళు ఒక స్టేట్‌లో జాబ్ చేస్తున్నారు. ఆ స్టేట్‌లోనే ఉండాలి వాళ్ళ జాబ్ కోసం. యూఎస్ సిటిజన్ ఏమో ఒక స్టేట్‌లో పీహెచ్‌డీ కంప్లీట్ చేస్తున్నారు. ఆ స్టేట్‌లో ఉండాలి. ఈ వేరే వేరే స్టేట్స్‌లో ఉంటే ఇట్స్ నాట్ ఆల్వేస్ ఎ రెడ్ ఫ్లాగ్. అది అడ్రెస్ చేయాలి. ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. యూ హావ్ టు షో ఒక ప్లాన్. ఓకే. ఈ 1 ఇయర్ నా పీహెచ్‌డీ ప్రోగ్రామ్ అయిన తర్వాత నేను గూడా ఈ స్టేట్‌కి మూవ్ అయిపోతా. అలా అని ఏదో ఒక ప్లాన్ జూపియాలి. సో, ఏదన్నా ఇష్యూస్ ఉంటే హ్మ్, దెన్ ఐ డెఫినైట్‌లీ రికమెండ్ అటార్నీతో వర్క్ చేసి ఈ ఇష్యూస్ ఎలా అడ్రెస్ చేయాలి, అది ఇష్యూ అవ్వకుండా ఎలా ప్రివెంట్ చేయాలి అనేది. అండ్ ఎవ్రీ సింగిల్ కపుల్ నో మ్యాటర్ హౌ స్ట్రాంగ్ ద డాక్యుమెంటేషన్ ఇస్ అండ్ హౌ జెన్యూన్ ద మ్యారేజ్ ఇస్, ఈ అడ్మినిస్ట్రేషన్‌లో అయితే అందరికీ ఇంటర్వ్యూస్ వస్తున్నాయి. ఒకప్పుడు ఇంటర్వ్యూస్ వేవ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు అందరికీ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. సో, డోంట్ బి అఫ్రేడ్ ఇఫ్ యూ గెట్ అన్ ఇంటర్వ్యూ. జస్ట్ ప్రిపేర్ ప్రాపర్‌లీ. ఆర్ఎఫ్ఈ వస్తే రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ వస్తే కపుల్స్ ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఏ కేస్‌లో ఆర్ఎఫ్ఈ వచ్చినా ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వాలి గదా! జస్ట్ ఎలాంటి డాక్యుమెంటేషన్ అడుగుతున్నారు అనేది. కొన్ని సార్లు స్పాన్సర్‌షిప్ విషయం మీద ఆర్ఎఫ్ఈ వస్తుంది. సో, ఇనఫ్ ఇన్‌కమ్ చూపియలేదంటే, లేకపోతే మోస్ట్ రీసెంట్ టాక్స్ రిటర్న్స్ మీరు ప్రాపర్‌గా ఫైల్ చేయలేదు. సో, అలాంటి ఆర్ఎఫ్ఈస్‌కి వాళ్ళు రిక్వెస్ట్ చేసే డాక్యుమెంట్స్ మీరు పంపియొచ్చు. బట్ ఇఫ్ ద హ్మ్. ఆర్ఎఫ్ఈ ఈస్ ఆన్ మీ మ్యారేజ్ జెన్యూనా కాదా అనేది, అప్పుడు మీరు కొంచెం స్ట్రాంగ్‌గా రెస్పాన్స్ ఇవ్వాలి. సో, మీరు ఆల్రెడీ ఇనిషియల్లీ ఫైల్ చేసిన డాక్యుమెంటేషన్ సరిపోలేదు. అంతకు మించి మీరేం ఇవ్వచ్చు అనేది మీరు ఆలోచించి ప్రాపర్‌గా ప్రిపేర్ అవ్వాలి. అండ్ థిస్ ఈస్ వేర్ అన్ అటార్నీ మైట్ అసిస్ట్. రియల్లీ మీరెంత క్రియేటివ్‌గాన్నా ఆలోచించి మీరిద్దరు ఒక జెన్యూన్ కపుల్ అని చూపియడానికి మీరు పెట్టొచ్చు. కొన్ని కేసెస్‌లో నేను చాలా ఎక్కువ రోజులు కలిసి లేని వాళ్ళు, రీసెంట్‌గా పెళ్లయిన వాళ్ళు, వాళ్ళకి తక్కువ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఒక 10 ఇయర్స్‌గా కలిసున్న వాళ్ళకి, ఇద్దరు పిల్లలుండే వాళ్ళకి ఎక్కువ డాక్యుమెంటేషన్ ఉంటుంది. మొన్ననే పెళ్లయిన వాళ్ళకి తక్కువుంటుంది గదా! సో, అలాంటి కేసెస్‌లో ఎలా క్రియేటివ్‌గా చూపియాలనేది, మీ ఇద్దరికి జాయింట్ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఉందా? మీకు జాయింట్ కాస్ట్‌కో మెంబర్‌షిప్ ఉందా? అలాంటివి గూడా చూపియొచ్చు. సో, ఓకే. యాహ్! జస్ట్ మేక్ ష్యూర్ ఆ ఆర్ఎఫ్‌ఈ ఏం అడుగుతుందో మీరు అర్థం చేసుకొని, దానికి తగినట్టు రెస్పాండ్ అవ్వండి. ఓకే. సో, స్పెషల్ ఇమ్మిగ్రేషన్ వీసాస్ గురించి మాట్లాడుకుంటే ఎస్ఐజీఎస్ అంటే ఏంటి? ఎవరు క్వాలిఫై అవుతారు? షూర్. సో, స్పెషల్ ఇమిగ్రెంట్ జువెనైల్ స్టేటస్, సో ఎస్ఐజేఎస్, అది చాలా మందికి తెలీదు దీని గురించి. హ్మ్. ఇదేంటంటే ఒక బెనిఫిట్ ఎక్స్‌క్లూసివ్‌లీ ఫర్ మైనర్ చిల్డ్రన్, మోస్ట్‌లీ అండర్ ద ఏజ్ ఆఫ్ 18, బట్ స్టేట్ టు స్టేట్ వేరీ అవ్వచ్చు. కొన్ని స్టేట్స్ లైక్ కాలిఫోర్నియా, దే గ్రాంట్ దిస్ ఫర్ అండర్ 21 యాస్ వెల్. సో, ఇది ఏంటి అంటే మైనర్ చిల్డ్రన్ ఇక్కడ యూఎస్‌కొచ్చిన వాళ్ళు, if they cannot reunite with one or both of their parents due to some sort of abuse, neglect, or abandonment, right? So, ఇక్కడ మీరు మేబీ ఒక సింగిల్ పేరెంట్‌గా మీ చైల్డ్‌ని తీసుకొచ్చారు. మీ స్పౌస్ ఇండియాలోనే ఉన్నారు. మేబీ డివోర్స్ అయింది. మేబీ మీ స్పౌస్ ఇంకా లేరేమో, రైట్? ఒక సింగిల్ పేరెంట్‌గా మీ చైల్డ్‌ని ఇక్కడ తీసుకొచ్చారంటే, ఆ చైల్డ్ దే క్యాన్ పొటెన్షియల్లీ గెట్ అ బెనిఫిట్ ఆఫ్ గెట్టింగ్ అ గ్రీన్ కార్డ్ బికాస్ దే కెనాట్ రీయునైట్ విత్ వన్ ఆర్ బోత్ ఆఫ్ దేర్ పేరెంట్స్. వేరే హోమ్ కంట్రీలో ఉన్నారు. వాళ్ళతో ఇంకా రిలేషన్‌షిప్ లేదు ఆర్ వాళ్ళు చనిపోయినారు. రైట్? అలాంటి సర్టెన్ నారో సిట్యుయేషన్స్‌లో చైల్డ్ కెన్ పిటిషన్ ఫర్ అ గ్రీన్ కార్డ్ విత్ యూఎస్‌సిఐఎస్. సో, దిస్ ఈస్ అ వెరీ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ బెనిఫిట్. ఇక్కడ ఓన్లీ మైనర్ చైల్డ్ వచ్చారనుకోండి, పేరెంట్స్ లేరు ఆర్ పేరెంట్స్ ఇండియాలోనే ఉన్నారు. ఇక్కడ ఎవరన్నా రిలేటివ్, ఫ్యామిలీ ఫ్రెండ్ ఎవరన్నా ఉంటే, వాళ్ళు నేను ఈ చైల్డ్‌కి లీగల్ గార్డియన్‌గా ఉంటా అని ఫ్యామిలీ కోర్ట్‌కెళ్ళి గార్డియన్‌షిప్ అబ్టైన్ చేసి, దెన్ యూఎస్‌సిఐఎస్‌తో పిటిషన్ చేయొచ్చు ఫర్ ద స్పెషల్ ఇమిగ్రెంట్ జువెనైల్ స్టాటస్. సో, ఇది అండ్ ఎక్స్‌క్లూసివ్‌లీ ఫర్ మైనర్ చిల్డ్రన్ అని ఎందుకు అంటున్నానంటే, వన్స్ ద చైల్డ్ అబ్టైన్స్ ఎ గ్రీన్ కార్డ్, ఆ చైల్డ్ గ్రీన్ కార్డ్ హోల్డర్ అయిన తర్వాత వాళ్ళు సిటిజన్ కూడా అవ్వచ్చు ఎవెన్చువల్లీ. బట్ వాళ్ళెప్పుడు వాళ్ళ గ్రీన్ కార్డ్, వాళ్ళ సిటిజన్‌షిప్ యూజ్ చేసి వాళ్ళ పేరెంట్స్‌కి స్పాన్సర్ చేయలేరు. సో, దట్స్ అ రియల్లీ ఇంపార్టెంట్ క్యావియాట్. ఇది ఓన్లీ మైనర్ చైల్డ్‌కి. వాళ్ళు ఈవెన్ ఇఫ్ గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా వాళ్ళ పేరెంట్స్‌కి స్పాన్సర్ చేయలేరు. సో, ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ బెనిఫిట్ దట్ ఐ థింక్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో అబౌట్. సో, దీని హుహు. ప్రాసెస్ ఎలా ఉంటుంది మరి? అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ బెనిఫిట్ కాకుండా దీనివల్ల ఇంకా ఇమ్మిగ్రేషన్ బెనిఫిట్స్ వేరే ఏమన్నా ఉన్నాయా? సో, దిస్ ఈస్ అంటే ఇది వెరీ స్పెసిఫిక్‌లీ మైనర్ చిల్డ్రన్ కోసం. సో, ఇమిగ్రేషన్ బెనిఫిట్స్ అంటే
మెయిన్ బెనిఫిట్ ఇస్ ఇప్పుడు ఈవెన్ ఇల్లీగల్ గా వచ్చిన లైక్ ఏం డాక్యుమెంట్స్ లేని చైల్డ్ కూడా మైనర్ చిల్డ్రన్ అయితే ఇఫ్ దే క్వాలిఫై ఫర్ దిస్ వాళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తుంది. వాళ్ళు ఒక ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత ఎవెన్చువలీ సిటిజన్ కూడా అవ్వచ్చు. సో అదే బిగ్గెస్ట్ బెనిఫిట్ ఆనెస్ట్లీ. అంతకు మించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏం బెనిఫిట్ లేదు. ఇట్స్ ఓన్లీ ఫర్ ద చైల్డ్. డిపెండెంట్స్ ని యుఎస్ కి తీసుకురావడానికి H1B, F1, J1 లాంటి వీసా హోల్డర్స్ అండ్ తమ స్పౌస్ మరియు చిల్డ్రన్ ని యుఎస్ కి తీసుకురావడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి? షూర్. సో మనం ఇంతవరకు యుఎస్ సిటిజన్స్ అండ్ పర్మనెంట్ రెసిడెన్సీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎలాగ ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకురావచ్చు అని మాట్లాడినాము. బట్ వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు స్పాన్సర్ చేసేది గ్రీన్ కార్డ్ కోసం. వాళ్ళ స్పౌస్ ఆర్ పేరెంట్ ఆర్ చిల్డ్రన్ వాళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వాలని ఆ స్పాన్సర్షిప్ ప్రాసెస్. బట్ ఇప్పుడు మనం జస్ట్ డిపెండెంట్ వీసాస్ గురించి మాట్లాడితే చాలా డిఫరెంట్ కేటగిరీస్ కి డిపెండెంట్ వీసాస్ ఉన్నాయి. ఇప్పుడు H1B వీసా హోల్డర్స్ కి H4 డిపెండెన్స్ అని ఆ H4 వీసా కేటగిరీ మీద వాళ్ళ స్పౌస్ ఆర్ వాళ్ళ చైల్డ్ ని తీసుకురావచ్చు. సో అది కూడా కాన్సులేట్ ఆఫీస్ కి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వాళ్ళ పాస్పోర్ట్ లో స్టాంపింగ్ చేసుకొని ఇక్కడ రావాలి. సో ఇక్కడ USCIS తో ఏం పని లేదు. అంటే ఇక్కడ ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసి అది అప్రూవ్ అయ్యి మళ్ళీ కాన్సులర్ ప్రాసెస్ వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఇండియాలో ఉండే డిపెండెంట్ స్పౌస్ ఆర్ చైల్డ్ వాళ్ళు అక్కడ ఇంటర్వ్యూ కాన్సులర్ ఆఫీస్ లో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకొని స్టాంపింగ్ చేసుకొని ఇక్కడ రావచ్చు. దానికి మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో ఆ ప్రైమరీ H1B వీసా హోల్డర్ ఆర్ F1 వీసా హోల్డర్ వాళ్ళ స్టేటస్ ప్రాపర్ గా ఉండాలి. సో వాళ్ళ స్టేటస్ మీద చాలా చూస్తారు కాన్సులర్ ఆఫీసర్స్ అబ్రాడ్. సో H1B వీసా ఉండే వాళ్ళకి ప్రాపర్ గా జాబ్ ఉందా, వాళ్ళు చేసే జాబ్ జెన్యునా, కంపెనీ మీద ఏదైనా రెడ్ ఫ్లాగ్ అయిందా, లేకపోతే బ్లాక్ మార్క్ ఉందా, రైట్, వాళ్ళ ఇమిగ్రేషన్ స్టేటస్ లో ఏదైనా కాంప్లికేషన్స్ ఇష్యూస్ ఉన్నా దెన్ డిపెండెంట్ వీసాని డినై చేయొచ్చు. సో ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ టు మేక్ షూర్ మీరు వీసా హోల్డర్ అయితే ఈ కంట్రీలో ఉన్నారంటే మీ స్టేటస్ లో ఏం గ్యాప్స్ లేవు, ప్రాబ్లమ్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు H1B వీసా హోల్డర్ అంటే మీ పేరోల్ ప్రాపర్ గా రన్ అవ్వాలి LCA ప్రకారం. సో ఆ పేరోల్ మీకు రన్ అవ్వకపోతే, రైట్, మీకు పే రావట్లేదంటే, మీరు బెంచ్ మీద ఉన్నారంటే అలాంటి థింగ్స్ కూడా ఇట్ కుడ్ బి అన్ ఇష్యూ ఫర్ యువర్ డిపెండెన్స్ టు కమ్. రైట్, యా. H4, F2, J2 డిపెండెంట్ వీసాస్ మధ్య డిఫరెన్సెస్ ఏంటి? It's really the difference in categories. So H4 అంటే H1B వీసా హోల్డర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, రైట్. F2 అంటే ఇప్పుడు F1 స్టూడెంట్ గా ఇక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళకి డిపెండెంట్ గా F2 స్పౌస్ ఆర్ F2 చైల్డ్ రావచ్చు. అండ్ సేమ్ విత్ J1 అండ్ J2. సో డిఫరెంట్ కేటగిరీస్ అండ్ డిఫరెంట్ అంటే రిక్వైర్మెంట్స్. అంటే ఇప్పుడు F1 స్టూడెంట్ వచ్చేది దే ఆర్ కమింగ్ టు స్టడీ. సో వాళ్ళు చదివేదానికి వచ్చి దే హ్యావ్ టు టెల్ ద US గవర్నమెంట్ దట్ ఐఎమ్ ఓన్లీ కమింగ్ టెంపరరీ జస్ట్ టు పర్స్యూ మై ఎడ్యుకేషన్. చదువు అయిపోయిన తర్వాత నేను తిరిగి నా హోమ్ కంట్రీకి వెళ్ళిపోతా అని. సో F2 డిపెండెంట్ కూడా అదే అనాలి. ఐ జస్ట్ వాంట్ బీ విత్ మై స్పౌస్ అంటిల్ దే ఫినిష్ దర్ స్టడీస్ అండ్ దెన్ మేము ఇద్దరం కలిసి హోమ్ కంట్రీకి వచ్చేస్తామని. బట్ H4 డిపెండెన్స్ దట్స్ నాట్ ద కేస్. దే కెన్ సే యా నేను నా స్పౌస్ తో రీయునైట్ అవ్వాలి. H1 is a direct pathway to eventually becoming a permanent resident and US citizen. So మీరు H4 డిపెండెంట్ గా వచ్చేటప్పుడు యూ డోంట్ హ్యావ్ టు సే యా నేను మా స్పౌస్ తిరిగి వచ్చేస్తామని. సో డిఫరెంట్ కేటగిరీకి తగినట్టు మీ ఇంటెంట్ మారుతుంది. సో ఆ ఇంటెంట్ అనేది యూ హ్యావ్ టు బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ టు ద కాన్సులేట్ ఆఫీసర్ దట్ ఎస్ నేను నా హస్బెండ్ PhD చేస్తున్నారు, PhD ప్రోగ్రామ్ అయిన తర్వాత నేను నా హస్బెండ్ తిరిగి ఇండియాకి వచ్చేస్తాం అలా అని. ఓకే. సో ఈ డిపెండెంట్ వీసా హోల్డర్స్ కి స్టడీ మరియు వర్క్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? Dependent visa holders mostly they can study, they can enroll in a college, but meeku just because you have a visa does not mean you can work. So meeku work authorization special ga kavalante you have to have an employment authorization document anedi EAD. So konni categories of dependent visa holders ki EAD undi, option undi, మీరు అప్లై చేసి ఎలిజిబుల్ ఉండొచ్చు.
కొన్ని కేటగిరీస్ కి లేవు. సో H4 వీసా హోల్డర్స్ కి దేర్ ఇస్ అన్ ఆప్షన్ టు అప్లై ఫర్ అన్ ఈఏడి కొన్ని సిచ్యువేషన్స్ లో. ప్రైమరీ H1B హోల్డర్ కి కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయితే దెన్ H4 డిపెండెంట్ కూడా ఈఏడి అప్లై చేసి వాళ్ళు వర్క్ చేయొచ్చు ఈఏడి వచ్చిన తర్వాత. జస్ట్ హ్యావింగ్ అన్ H4 ఇస్ నాట్ ఎనఫ్, యూ ఆల్సో హ్యావ్ టు గెట్ ద ఈఏడి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు F2 డిపెండెన్స్ వచ్చే వాళ్ళకి వర్క్ ఆథరైజేషన్ రాదు, ఇప్పటికైతే ఆ ఆప్షన్ లేదు. సో వాళ్ళు జస్ట్ అక్కడ వచ్చి దే కెన్ మేబీ స్టడీ లైక్ ఎన్రోల్ అవ్వచ్చు యూనివర్సిటీ ఓకే అంటే, బట్ దే షుడ్ నాట్ ఎంగేజ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిఫరెంట్ కేటగిరీస్. ఓకే. సో H4 ఈఏడికి కరెంట్ ప్రాసెసింగ్ ట్రెండ్స్ గురించి చెప్పగలరా? Yeah, unfortunately, it's long. Ippudu we are seeing anywhere between 8 to 12 months on average for H4 EAD processing times. Kondardi inka 1 year kante ekku vartundi, 1 to 1.5 years alaga. So danni expedite cheyadam anedi you could potentially try, but H4 and H4 EAD ki ప్రీమియం ప్రాసెసింగ్ ఆప్షన్ లేదు. కొందరు ఏం చేస్తారంటే ప్రైమరీ H1B హోల్డర్స్ వాళ్ళు ఫైల్ చేసేటప్పుడు బికాస్ H1Bకి ప్రీమియం ప్రాసెసింగ్ ఆప్షన్ ఉంది. బట్ వాళ్ళు ఫైల్ చేసేటప్పుడు లేకపోతే H1 ఎక్స్టెన్షన్, H1 ట్రాన్స్ఫర్ అలాంటిది ఏదన్నా ఫైల్ చేసేటప్పుడు వాళ్ళు ప్రీమియం ప్రాసెసింగ్ లో చేసి అదే సేమ్ అప్లికేషన్ తో కాన్కరెంట్లీ H4 అండ్ H4 EAD కూడా అప్లై చేస్తారు, థింకింగ్ దట్ ఎవ్రీథింగ్ విల్ బి ట్రీటెడ్ అస్ ప్రీమియం ప్రాసెసింగ్. కొన్ని సిచ్యువేషన్స్ లో ఇఫ్ యూర్ లక్కీ ఇట్ మైట్ హెల్ప్, బట్ మోస్ట్లీ ఇట్ డజంట్. సో H1 మాత్రం ప్రీమియం ప్రాసెసింగ్ లో చేసి H4 నార్మల్ ప్రాసెసింగ్ టైమ్స్ లోనే చేస్తారు. ఆర్ ద H4 కుడ్ బి అప్రూవ్డ్ అండ్ H4 EAD కెన్ టేక్ మచ్ లాంగర్. ఇప్పుడు H4 EADs అనేవి చాలా చాలా మంత్స్ పడుతున్నాయి, మినిమం 6 to 8 months. మిత్ర గారు చాలా చక్కగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఐ డూ వాంట్ టు స్పీక్ మోర్ ఆన్ దిస్ ఆపర్చునిటీస్, బట్ అన్ఫార్చునేట్లీ మనకి టైం అయిపోయింది. సో మీ వాల్యుబుల్ ఇన్సైట్స్ షేర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఫ్యామిలీ ఇమిగ్రేషన్ అనేది చాలా ఫ్యామిలీస్ ని ఇంపాక్ట్ చేస్తుంది. సో ఈ డిస్కషన్ ద్వారా వ్యూయర్స్ కి క్లారిటీ వస్తుందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us today.